భూగోళంపై బాణుడి భగభగలు. భానుడి ప్రకోపానికి భూగోళం భగభగమంటూ ఉంది. పేరుకుపోతున్న కాలుష్యం మానవాళిని ముప్పు ముంగటికి నెట్టేస్తుంది. ఇప్పటికీ రాష్ట్రంలో వేసవి కాలం మొదలైంది. ఈ ఏడాది కూడా భానుడి భగభగలు తప్పవని ప్రపంచ ఉష్ణోగ్రతల డేటా ప్రొవైడర్ C3S వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. భూతాపం భారీగా పెరిగిందని ప్రకటించింది. అదేవిధంగా 2050 నాటికి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికైనా మేలుకొని కార్బన్ ఉద్గారాల నియంత్రణలకు ప్రపంచ దేశాలన్నీ కలిసి కట్టుగా అడుగులు వేయకపోతే ఉష్ణ తాపాన్ని తట్టుకోవడం కష్టమని C3H హెచ్చరించింది. 1850 నుండి ఉష్ణోగ్రతల గణాంకాలు తీసుకుంటే 2024ను అతి దుర్భరమైన అంటే గ్లోబల్ వార్మింగ్ సంవత్సరంగా ప్రకటించింది. కేవలం భూతాపమే కాదు, సముద్రాల సైతం వేడెక్కుతున్నాయని C3H హెచ్చరించింది. అంటార్టికా, ఆస్ట్రేలియా మినహా అన్ని ఖండాంతర ప్రాంతాలు, సముద్రంలోని గణనీయమైన భాగాలు, ముఖ్యంగా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ సముద్రం, పశ్చిమ పెసిఫిక్ మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా 2024లో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2024లో ధృవ సముద్రంపై వార్షిక సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత అంటే SST రికార్డు స్థాయిలో 20.87 డిగ్రీలు చేరుకునింది. ఇది 1991 నుండి 2020 సగటు కంటే 0.51 డిగ్రీలు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ ఏడాది కూడా 2024 మాదిరిగానే భానుడి బగబగలతో మండిపోయే సూచనలు ఆదిలోనే స్పష్టంగా కనిపించాయని C3S వెల్లడించింది. జనవరి నెల ఆఖరు నుండే వేసవిని తలపించేలా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల గరిష్టంగా నమోదవుతుండడమే ఇందుకు సంకేతమని వెల్లడించింది. గత ఏడాది జనవరి నుండి ఫిబ్రవరి మధ్యలో సాధారణం కంటే 0.37 డిగ్రీలు పెరగగా ఈ ఏడాది జనవరిలోనే సగటు ఉష్ణోగ్రత 0.94 డిగ్రీలు పెరగడం అసాధారణ హెచ్చరికగా పరిశోధకులు భావిస్తూ ఉన్నారు. 2015 నుండి 2024 మధ్య కాలంలో సాధారణం కంటే 0.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగి అత్యంత వేడి దశాబ్దంగా నమోదైందని, ఉష్ణోగ్రత సగటు 1 డిగ్రీ పెరిగే కొద్దీ వడదెబ్బ మరణాల సంఖ్య 5% పెరిగే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తూ ఉన్నారు. C3S ఏం చెప్పిందంటే 1850 నుండి భూ ఊపిరితల ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు పొందింది. C3S పరిశోధకుల ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.10 డిగ్రీల సెల్సియస్. 1991 నుండి 2020 మధ్య సగటు 0.72 డిగ్రీల సెల్సియస్ కాగా అది 2024లో 1.5 డిగ్రీల అధికంగా నమోదైంది. గత 10 సంవత్సరాల ఉష్ణోగ్రతలను పరిగణలోకి తీసుకుంటే 2024 అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతల సంవత్సరం. 2024 జూలై 24న రోజువారీ ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.16 డిగ్రీలు నమోదైంది. ఇదే ఇప్పటి వరకు చరిత్రలో అత్యంత ఉష్ణతాపం రోజుగా C3S ప్రకటించింది. 2024 వాతావరణంలో నీటి ఆవిరి మొత్తం కూడా రికార్డు స్థాయికి చేరుకునింది. 1991 నుండి 2020 సగటు కంటే దాదాపు 5% ఎక్కువగా వ్యాపించింది. శీతోష్ణ స్థితి మార్పులు భయపెడుతూ ఉన్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. దీనికి కారణం మానవ తప్పిదాలేనన్నది స్పష్టమవుతోంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ యాసిడ్ మొదలైన వాయువుల కారణంగా గ్లోబల్ వార్మింగ్ ప్రమాదం ముంచుకొస్తూ ఉన్నాయి. గత ఏడాది భూమి వేడెక్కడానికి కారణమైన CO2 వంటి వాయు ఉద్గారాలు ఇప్పటికీ వాతావరణంలో రికార్డు స్థాయిలోనే ఉన్నాయని C3S వెల్లడించింది. కార్బన్ ఉద్గారాలు అధికంగా విడుదల చేస్తున్న దేశాల జాబితాలో 29.18% చైనా అగ్రస్థానంలో ఉండగా అమెరికా 14.02%, భారత్ 7.09%, రష్యా 4.65% ఆ తర్వాత స్థానంలో నిలిచాయి. వాతావరణంలోని గ్రీన్ హౌస్ వాయువుల సాంద్రతలే మన వాతావరణాన్ని ప్రభావితం చేసే అతిపెద్ద అంశమని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.